పడి లేచాడు. యాకోబు జీవితం కూడా అంతే. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడను అల్లా. వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు. యాకోబుకి ఏం పేరు పెట్టాడు? రెండో పేరు పెద్దగా చెప్పండి. పెట్టింది ఆయనే పేరు అయినప్పుడు మోషేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, ఇశ్రాయేలు దేవుడను అనాలి. కానీ యాకోబు దేవుణ్ణి అన్నాడు. ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేది ముఖం. యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులకే దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి కూడా. అర్థమై కొడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. బలవంతుల దేవుణ్ణి కాదు, బలహీనుల దేవుణ్ణి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు. జనములకు తండ్రి దేవుడను, నవ్వుకి దేవుణ్ణి, మోసగాడి కూడా దేవుణ్ణి. అది ఆ మూడు మాటలకు అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి, ఇస్సాక్ అంటే నవ్వు, యాకోబు అంటే మోసగాడు. బిడ్డలారా, ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను. నేను ఏమీ లేవా? లేదన్నా ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. అది అసలు మీరంటే నాకు నచ్చేది. అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు. 2 చేతులు కూడా ఎత్తారు అవసరం అయితే. ఫుల్ తేడా అన్నా అని నేను అంటుంది ఏంటంటే, సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకు ముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోరా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావు అది విప్పబడితే, దేన్ని బంధిస్తావు అది బంధించబడితే అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం, సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం. యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు, పరలోక తండ్రి కుమారుడైన క్రీస్తు, రారాజు క్రీస్తు, రక్షకుడు క్రీస్తు అని నాడు పేతురు ఏ ప్రత్యక్షత పొందాడో అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం. మన ఆ ప్రత్యక్షతనే. కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది. అర్థమైందా? ఏ కృప? పేతురికి ఇచ్చిన కృప. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? పక్కన యోహాను ఎంత ఫీల్ అయ్యాడో, ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు. ప్రేమించేవాడిని వదిలిపెట్టి ప్రేమించినోడు ఎంటబడి, అబద్ధాలు చెప్పినోడు ఎంటబడి, నన్ను ప్రేమిస్తున్నావా అయితే గొడవలు ఆయన చెప్పబోతు నాకు చెప్పొచ్చుగా. అసలు ఆయన ఏసెవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడినోడిని పట్టుకొని నువ్వు నా పని చేయి నా బలహీనుడిని పట్టుకొని వెంటబడతాడు. ఇక్కడ బలవంతుణ్ణి సిలువ దాకా వచ్చినోడిని నేనున్నాను కదా, నాకు అప్పచెప్పడేంది? యేసును ప్రేమించిన శిష్యుడు 2 నేనే కదా. కానీ విచిత్రం, యోహాను గిల్లి చూడు, ఆ పేతురు అంటే పడతాడు, ఆ బలహీనుడు అంటే పడతాడు, ఆ అబద్ధాలు అంటే పడతాడు, ఆ చెంచల బుద్ధుడు అంటే పడతాడు, ఆ కోపదాని వెంట పడతాడు, ఆ కత్తులు తీసుకుని ఎగబడేవాడు అంటే పడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సేవ చేయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలుగాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏందే
కానీ వింతైన విషయం తెలుసా యోహానేమో సహజ మరణం పొందాడు. ఈ బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, ఈ అబద్ధాలాడినవాడు క్రీస్తు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అదే వింత. యేసు ప్రేమించిన శిష్యుడేమో సహజ మరణం పొందాడు. నూనెలో వేసిన కాళ్ళ సింహాలు ముందేసిన తినలా, సహజ మరణం పొందాడు. మామూలు ఆయుష్కాలం బతికింది. కానీ సీమోను పేతురు చంచలుడు, బలహీనుడు, అస్థిరుడు, కోపదారి, అవి ఉండాల్సినవి ఉన్నాయి. కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు. ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి 3,000, ఒకసారి 5,000, 2 ప్రసంగాలకి 8,000 మంది ఆత్మలు ఇప్పటికీ రికార్డులోనే ఉన్నాయి. ఆయన రికార్డు ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల. ఆయన రికార్డు, ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయాల. ఇప్పటికీ టాప్ 1లో పేతురే ఉన్నాడు. ఎవరు ఉంటే నాకు చెప్పండి. 2 ప్రసంగాలకి 8,000, 2 కోటాలు, 8,000 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా.